హలో ఫ్రెండ్స్, కరివేపాకు చికెన్ కర్రీ ఇప్పుడు మనం చూద్దామండి. అసలు కరివేపాకు లేకుండా మనం కూరే చేయం కదా. అవసరమైతే దాన్ని పక్కనన్న పెడతాం కానీ తినేటప్పుడు అది లేకుండా కూర చేయం. అంతేకాకుండా కరివేపాకు వల్ల మన స్కిన్కి, హెయిర్కి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. సో ఇప్పుడు ఆ చికెన్ కరివేపాకు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. 1 కేజీ చికెన్ తీసుకొని దాన్ని నీట్గా కడిగి పెట్టుకోవాలి. వేరే పాన్లో ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, కొంచెం జాపత్రి, 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, ఒక 5 to 6 మిరియాలు, 2-3 ఎండుమిరపకాయలు, కొంచెం జీడిపప్పు, కొంచెం కొబ్బరి, ఒక 50 గ్రామ్స్ అంత కొబ్బరి వేసి చక్కగా స్లోలో నీట్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా రోస్ట్ చేసుకున్న దానిలో ఒక గుప్పెడంతా, మీ ఇష్టం ఎంత కరివేపాకైనా వేసుకోవచ్చు. నేనైతే 2 గుప్పెళ్ళు కరివేపాకు వేసాను. నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నది. ఇది మొత్తం వేగిన తర్వాత ఒక మిక్సీలో పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇలా తర్వాత ఇంకొక పాన్ తీసుకొని అదే దానిలోనే కొంచెం వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పెట్టి పక్కన పెట్టాను. తర్వాత వేరే పాన్ తీసుకొని దాంట్లో ఒక 50 గ్రామ్స్ ఆయిల్ తీసుకొని, 50 to 100 గ్రామ్స్ ఆయిల్ తీసుకొని, ఒక 50 గ్రామ్స్ ఆనియన్స్, ఒక 4 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిర్చి వేసి బాగా రోస్ట్ చేశాను అనమాట. రోస్ట్ చేసిన తర్వాత అది గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ వేసాను. అది కూడా నీట్గా రోస్ట్ అయిన తర్వాత ఇలా గోల్డ్ కలర్లో దానిలో మనం ఏదైతే కడిగి పెట్టుకున్నామో ఆ చికెన్ కలిపి ఆయిలు, చికెను, ఆ నీరంతా ఇంకిపోయి ఆయిలు, చికెను సపరేట్ అయ్యే వరకు బాగా వేయించాలన్నమాట. వేయించి దాంట్లో పసుపు, కొంచెం ఉప్పు మనకు సరిపడినంత చూసుకొని బాగా వేయించాలి. ఇది వేయించడానికి ఇంచుమించు నాకు మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట. తర్వాత అది ఇలా రెడ్గా గోల్డ్ కలర్లో వేగిన తర్వాత ఆ వేయించుకున్న ఆ చికెన్లో కొంచెం కారం, కొంచెం ఒక నిమ్మకాయ అంత నిమ్మరసం, ఒక 4-5 స్పూన్స్ నిమ్మరసం వేసి మొత్తం కలపాలి. కలిపిన తర్వాత ఏదైతే మనం మిక్సీ పట్టి పెట్టుకున్నామో కరివేపాకు, స్పైసెస్ పౌడరు, దాన్ని మొత్తం దానిలో వేసేసి సిమ్లో ఇంచుమించు 5 to 6 మినిట్స్ సిమ్లోనే ఉంచాలండి. సిమ్లో ఉంచి మగ్గించాలి. అంతే, కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ. అసలు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అసలు చాలా మంచి అరోమా, మంచి ఫ్లేవరు, తినాలనే కొద్దీ తినాలనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్.